ఈ ఆక్టోపస్ చాలా వీక్గా ఉంటుంది, ఎందుకంటే ఈ బాడీలన్నీ జెల్లీలో ఉంటుంది కాబట్టి. దీనికి ఎక్కువ బ్రెయిన్స్ ఉన్నా సరే సరిగ్గా కంట్రోల్ అవ్వలేదు, కానీ ఇది ఏ కన్నంలో నుంచి అన్నా వచ్చేసి ఇది వచ్చేసి ఏం చేయలేదు కాబట్టి ఒకేసారి ఎలా రౌండ్కి ఎలా తిరుగుతుంది గాయస్. ఇలా తిరుగుతుంటే ఈ ఆక్టోపస్ వచ్చేసి ఏం చేయలేకపోయింది. అప్పుడు ఈ ఆక్టోపస్ దాని కిందకి వచ్చినప్పుడు ఇలా పైకి లేపింది గాయస్. అప్పుడు తిరిగేసి పడింది, కానీ ఈ పాకిస్తాన్ స్టార్ ఫిష్ ఎలా తిరిగి దాని కింద పాడేసింది. ఇప్పుడు ఈ విన్నర్ వచ్చేసి పాకిస్తానీ స్టార్ ఫిష్ గైస్. ఇప్పుడు పాయింట్స్ లెక్కేసుకుంటే ఇండియాకి వచ్చేసి 3 యానిమల్స్ వచ్చేసి ది గ్రేట్ జైంట్ ఎలిఫెంట్, ఇంకా ఒక జైంట్ ఫ్రాగ్, ఇంకొకటి ది గ్రేట్ రేహాన్. ఈ వీకెస్ట్ యానిమల్స్ వెంటనే ఓడిపోయింది. 4 యానిమల్స్ లూజ్ అయినాయి, 4 యానిమల్స్ విన్ అయినాయి, 5 యానిమల్స్ విన్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ యానిమల్ ఏం తీసుకొచ్చంటే అది చాలా స్లోగా కదలాలి. ఓకేనా గైస్, ఇప్పుడు స్లోగా కదిలే యానిమల్ తీసుకుందాం. అందరికీ తెలిసిన ఒక టొటాస్ తీసుకోవచ్చు. టొటాయిస్కి ఇంకా జైంట్ తీసుకోవాలి యానిమల్. ఓకే, బ్రాటోసారస్, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ యానిమల్ కాబట్టి దీని బరువు ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వెంటనే కదలలేదు. కాబట్టి వచ్చేసి ద స్లోయెస్ట్ టొటాయిస్, ఇంకా బ్రాటోసారస్. టొటాయిస్ ఇది బిగ్ టొటాయిస్ కాబట్టి దాని పక్కకి వెళ్ళి ఎలాగండి చూడండి ఎలాగన్నారు. దానివల్ల యానిమల్ పడిపోయింది, ఎందుకంటే దీని హెడ్ పెద్దది కాబట్టి. ఈసారి ఇది మళ్ళీ కొంచెం స్లోగా వెనక్కి వెళ్ళేలాగా అది దాని హెడ్ బట్టతో వెనక్కి తోసేసింది. వెనక్కి తోయడం వల్ల ఈ రేరెస్ట్ ఎగ్జిస్టెడ్ ఇండియన్ యానిమల్ అయిన ఈ బ్రాటోసారస్ విన్ అయింది. అంటే మన ఇండియన్ పాయింట్స్ వచ్చేసి 4 గైస్. ఇంకా మిగతా వచ్చేసి పాకిస్తానీ 2 యానిమల్స్ విన్ అయినాయి. ఓడిపోయిన యానిమల్స్ వచ్చేసి మన గ్రాజీ బియర్, ఇంకా పాకిస్తానీ జీబ్రా, మన ఆక్టోపస్, ఇంకా పాకిస్తానీ లయాన్, ఇంకా పాకిస్తానీ గోట్, ఇంకా పాకిస్తానీ టొటాయిస్. ఇప్పుడు వచ్చేసి వీటిలోనే మోస్ట్ స్పీడెస్ట్ యానిమల్, దీంట్లో స్పీడెస్ట్ యానిమల్ చూసుకుంటే వెంటనే మనకి చీతా గుర్తొస్తుంది. ఇంకోండి గైస్, చీతా దే ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ అట్ మోస్ట్ ఫాస్టెడ్ యానిమల్. ఇంకొచ్చేసి వీటిలోనే ఎగ్జిస్టెడ్ యానిమల్స్లోనే ఈ డైనోసార్ వచ్చేసి ఈ డినోసారస్ వచ్చేసి చాలా స్పీడ్గా పరిగెడుతుంది. డైనోసార్స్ కాలంలోనే ఇది చాలా స్పీడ్, ఇప్పుడు హ్యూమన్స్ కాలంలో ఇది స్పీడ్. ఈ మోస్ట్ స్పీడ్స్తో ఏం విన్ అవుతుందో చూసుకోవచ్చు. మరి ఈ చీతా ఇంకా ఈ డైనోసార్ సేమ్ సైజులో ఉన్నాయి గాయస్. ఇప్పుడు వచ్చేసి ఈ చీతా దానిపైన జంప్ చేసింది, కానీ దానిపైన చూడండి చిన్న చిన్న ముళ్ళులాగా ఉన్నాయి. దానివల్ల జంప్ చేయడం వల్ల దాన్ని గుచ్చుకున్నాయి. దాని గుండెలో గుచ్చిన వెంటనే చీతాలా కాకుండా ఈ డైనోసార్కి పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి కాబట్టి దాని చెవు నెట్టుకుని అలా కింద పాడేసింది. కానీ పాడేసే టైంలో మాత్రం ఇది పడిపోయింది. ఇది ఇంకా స్పీడ్గా కదులుతుంది కాబట్టి పైకి వచ్చింది. పైకి రావడం వల్ల ఈలోగా చీత స్పీడ్గా లెగిసి ఎలాగ ఒక గుద్దుంది కాబట్టి డై అయింది. అనుకునేలాగా ఇది ఈ హార్న్స్ దగ్గర ఉండే కొమ్ములతో గుచ్చుకుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు కలిసి పడిపోయినాయి కాబట్టి ఈ మ్యాచ్ టై అయ్యింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఈ స్మాలెస్ట్ లయాన్తో ఇంకా ఈ స్మాల్ రేర్ ఈ గోల్డెన్ ఎలిఫెంట్తో. ఈ గోల్డెన్ ఎలిఫెంట్ గురించి నేను ముందే చెప్పాను. ఏంటంటే ఇప్పుడు ఈ సింహం దీనిపైనకి అటాక్ చేసింది,
అటాక్ చేస్తున్నా సరే ఏం చేయలేదు, ఎందుకంటే దీని మీద గోల్డ్ కాబట్టి దీని మీద జిడ్డు ఉండేదానికి అలా జారి పడిపోయింది. కానీ ఈ ఎలిఫెంట్ అలా కాదుగా, బరువుగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం వెనక్కి వచ్చి ఎలా దాని పెయింట్ దూకింది గాయస్. దూకడం వల్ల దాని బోన్స్ ఫ్రాక్చర్ అవడం వల్ల దాన్ని ఒకేసారి దీని చిన్న తొండంతో అలా ఎదురుగింటేసింది, కాబట్టి ఇది కింద పడిపోయింది. గాయస్ కనబడుతుందా? ఓకే, ఇప్పుడు విన్నర్స్లో వచ్చేసి మన ఇండియన్ గోల్డెన్ యానిమల్స్. ఇప్పుడు చూసుకుంటే మోస్ట్లీ మన ఇండియన్ యానిమల్స్ విన్ అవుతుంది. ఇంకా చూద్దాం, మరి వీటిలోనే బిగ్గెస్ట్ మౌత్ ఉన్న యానిమల్స్ తీసుకోవచ్చు. మన నార్మల్గా తెలిసిన బిగ్గెస్ట్ మౌత్ అయిన యానిమల్ క్రొకోడైల్ తీసుకోవచ్చు. ఇందులో నుంచి ఏం తీసుకోవచ్చు అంటే మోస్ట్లీ బిగ్గెస్ట్ మౌత్ యానిమల్ అయినా మనకందరికీ బాస్ విలన్ అయిన కార్నివోరస్ తీసుకోవచ్చు. కార్నివోరస్ ఈ రెండింటిని మౌత్ పెద్ద. ఈ క్రొకోడైల్కి వచ్చేసి ఇలా నీటిలో లేకపోవడం వల్ల కొంచెం స్లోగా దాని దగ్గరికి వెళ్ళి దాని కాలు పట్టుకుంది గాయస్. కాలు పట్టుకుని కరికేసింది, కాబట్టి దాని కాలు నొప్పి ఉండడం వల్ల అలా పడిపోయింది. దీనికి బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఇది కింద పడిపోయింది. అలా కింద పడిపోవడం వల్ల ఈ క్రొకోడైల్ వచ్చేసి దాని మౌత్తో కింద పడేసింది. కాబట్టి ఇప్పుడు విన్నర్ వచ్చేసి ఈ పాకిస్తానీ క్రొకోడైల్ వచ్చేసి ఇప్పుడు పాకిస్తానీకి త్రీ యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మన దానికి వస్తే వాటర్ యానిమల్స్ తీసుకోవచ్చు. మన దానిలో వాటర్ యానిమల్స్ ఏమీ లేవు, కానీ కొంచెం వాటర్లో తిరిగే ఒక యానిమల్ ఉంది.